అందరికీ నమస్కారం. కాన్హా శాంతివనంలో విఎస్ఎస్ అంటే విశ్వ సంఘ శిబిర్ వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. The subject is దీని ముఖ్య ఉద్దేశ్యం ధర్మేణ సర్వం ప్రతిష్టానం. and they were deliberating a lot on dharma. వారు ధర్మం అనే అతి ముఖ్యమైన విషయంపై చాలా లోతుగా చర్చించారు. Especially when Govindgiri Maharaj గోవిందగిరి మహారాజ్ అసలైన ధర్మం ఏమిటి అనే విషయంపై ప్రసంగించినప్పుడు నేను దాని నుండి చాలా నేర్చుకున్నాను. ధర్మాన్ని మనం చాలా విభిన్నమైన రీతిలో అర్థం చేసుకోవాలి. dharma is not what people say religion, sect, cult. సాధారణంగా ప్రజలు అనుకునేటట్లు ధర్మం అంటే మతం, ఒక వర్గం, ఒక తెగ, సనాతన లేదా ధర్మంపై ఆధారపడ్డ నియమాలు మాత్రమే కాదు. To cut the whole story short, క్లుప్తంగా చెప్పాలంటే మహాభారతం నుండి ఒక సంఘటనను మీతో పంచుకుంటాను. Pandavas in their perhaps penultimate or the last year of their exile in forest, once they felt పాండవులు అరణ్యవాసంలో ఉన్న చివరి రోజుల్లో ఒకసారి వాళ్ళకి బాగా దాహం వేసింది. నీళ్లు తేవడానికి ఒక్కొక్కరుగా సోదరులు వెళ్లారు. వెళ్ళిన 5గురిలో 4 తిరిగి రాలేదు. so finally Yudhishthira goes out. చివరికి యుధిష్ఠరుడు తన సోదరులను అలాగే నీటిని కూడా వెతుకుతూ వెళ్ళాడు. కాని అక్కడ ఒక స్వరం వినిపించింది. Voice that prevents him that you cannot drink this water. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఈ నీటిని తాగకూడదు అని హెచ్చరించింది. దీన్నే యక్ష ప్రశ్నలు లేదా యుధిష్ఠిర గీత అని కూడా అంటారు. I think there are about 10 questions. సుమారు 10 ప్రశ్నలు అడిగారు. చివరి ప్రశ్నగా యమధర్మరాజు పుత్రునిగా ధర్మరాజువై ఉండి ధర్మానికి నిర్వచనాన్ని ఒక్క మాటలో చెప్పు అని అడిగారు. So promptly he responds, apramadam. దానికి యుధిష్ఠిరుడు వెంటనే అప్రమత్తత అని సమాధానం ఇచ్చాడు. అంటే జాగరూకత లేదా పూర్తి ఎరుకతో అని అర్థం. దానికి వ్యతిరేక పదం ప్రమత్తత అంటే ఏమరుపాటు, మనం దేనిపైనైనా శ్రద్ధ పెట్టకపోవడం. With this single word, I think one becomes responsible. ఈ ఒక్క పదంతో మనిషి తన పట్ల, బాహ్య ప్రపంచం పట్ల బాధ్యతాయుతంగా అప్రమత్తంగా ఉంటాడని నేను భావిస్తున్నాను. ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు, ముఖ్యంగా ఏది ఆచరించాలి అనే స్పృహ కలుగుతుంది. Then the question arises, కేవలం హార్ట్ఫుల్నెస్ మాత్రమే సమాధానం ఇవ్వగలిగే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. I asked Govindgiri Maharaj, भाषण तो बहुत अच्छा दिया आपने. నేను గోవిందగిరి మహారాజ్ని 2 విషయాలు అడిగాను. శ్రీకృష్ణుడు 17 అధ్యాయాల పాటు ధర్మం గురించి బోధించి 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు కోరు అని అంటారు. पहले बोलते हैं फॉलो करो, बाद में बोलते हैं छोड़ दो. మొదట పాటించమని చెప్పి చివరకు విడిచిపెట్టమని ఎందుకు చెప్పారు? ఇది ఎందుకంత విరుద్ధంగా ఉంది? Second question, ఆయన్ను నేనడిగిన రెండవది, కబీర్ చెప్పినట్లు చివరి స్థితి సముద్రంలో పడే వర్షపు చినుకు లాంటిది. Jainism also talks about Kaivalya state. జైన మతం కైవల్యం గురించి, బుద్ధుడు నిర్వాణం గురించి మాట్లాడారు. Lord Krishna talks about living a life as if తామరాకు బురద నీటిలో ఉన్నా దానికి అంటకుండా ఎలా ఉంటుందో అలా జీవించాలని కృష్ణుడు చెప్పారు.
పతంజలి సమాధి స్థితి గురించి చెప్పారు. కానీ ఎలా? No scripture has come forward with the answer. శాస్త్రాలు పూజ చేయండి, ధ్యానం చెయ్యండి అని మాత్రమే చెప్పాయి. కానీ ధ్యానం ఎలా చేయాలి? Without pranahuti, no one can ప్రాణాహుతి లేకుండా ఎవరూ మన ప్రస్తుత చైతన్య స్థాయి నుండి తదుపరి స్థాయికి వెళ్ళలేరు. హార్ట్ఫుల్నెస్ అనేది ప్రపంచానికి ఒక బహుమతి. బాబూజీ రూపంలో ఆ పతంజలి మహర్షే అవతరించారు. ఎందుకంటే ఏదో పని అసంపూర్తిగా మిగిలిపోయిందని ఆయన భావించి ఉంటారు. నేను ప్రపంచానికి అష్టాంగ యోగాను ఇచ్చాను, కానీ తదుపరి మెట్టు మిస్ అయింది అని ఆయన అనుకున్నారు. yoga, chitta vritti nirodha. పతంజలి యోగాను చిత్తవృత్తి నిరోధ, మనసులోని వృత్తులను అరికట్టడం అని నిర్వచించారు. కానీ ఆయన సమాధానాన్ని అందివ్వలేదు. ఆ మనసు పోకడలను ఎలా అరికట్టాలి, వాటిని తొలగించి స్థిరత్వాన్ని ఎలా తీసుకురావాలి అనే దానికి అక్కడ సమాధానం లేదు. By the removal of all these tendencies, ఈ వృత్తులు ఉన్నంతకాలం మీరు అశాంతితో, మీ చైతన్య సరోవరంలో అలజడితోనే ఉంటారు. అందుకే ఈ జన్మలో బాబూజీ మహారాజ్ క్లీనింగ్, నిర్మలీకరణ అనే పద్ధతిని అందించారు. దీని ద్వారా చైతన్య సరోవరం అలజడి లేకుండా ప్రశాంతంగా మారుతుంది. కొద్ది కొద్దిగా మన ప్రవృత్తులనేవి తొలగించబడతాయి. one has to become aware of their weaknesses and offer them as sacrifices in the homam. బలహీనతలను తెలుసుకొని వాటిని హోమంలో వేసినట్లుగా వ్యక్తి త్యాగం చేయగలగాలి. అందుకే అష్టాంగ యోగంలో మొదటి మెట్టు యమ. ఆ పేరు ఎందుకు వచ్చింది? యముడు మృత్యుదేవత. మన బలహీనతలన్నింటినీ చంపేసి మనమే యముడిలా మారాలని పతంజలి మనకు సవాలు విసురుతున్నారు. యమ అంటే మృత్యువు. You have to destroy your own. మీ స్వంత బలహీనతలను మీరే నాశనం చేసుకోవాలి. అని ఎలా? It is through cleaning and cleaning only that one can get rid of all this. కేవలం క్లీనింగ్ ద్వారా మాత్రమే సంస్కారాల వల్ల ఏర్పడిన ఈ ధోరణులను తొలగించుకోగలం. అలవాట్లు, ఆలోచనలు, వైఖరులు మరియు భావనల వల్ల సంస్కారాలు ఏర్పడతాయి. So see the vicious cycle and how heartfulness ఈ విషవలయాన్ని హార్ట్ఫుల్నెస్ ఎలా అడ్డుకుంటుందో చూడండి. ఇది ఆ చక్రానికి బ్రేక్ వేస్తుంది. ఈ క్లీనింగ్ ద్వారానే మనం స్థిరత్వం అనే స్థితికి చేరుకుంటాం. అది చాలా ముఖ్యం. one can be steadily violent perhaps. ఒక వ్యక్తి స్థిరంగా హింసాత్మకంగా ఉండవచ్చు, కానీ అలాంటి వాటిని నివారించడానికి ఇది నిశ్చలత అనే మరో కోణాన్ని తెస్తుంది. And stillness we can arrive at through meditation. ప్రతిరోజు క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో ధ్యానం చేయడం, ప్రిసెప్టర్ వద్ద నెలలో కొన్నిసార్లు సిట్టింగులు తీసుకోవడం, సామూహిక సత్సంగాలకు హాజరవడం ద్వారా మనం ఈ నిశ్చలతను పొందవచ్చు. Don't depend on this hardship. హాట్సాప్ అనే దానిపైననే ఆధారపడవద్దు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ద్వారా ఈ యాప్ను వాడాలి. మనం ప్రిసెప్టర్ ఎదురుగా కూర్చున్నప్పుడు, ఇలాంటి సామూహిక సత్సంగాలలో పాల్గొన్నప్పుడే లోతైన అనుభూతి కలుగుతుంది. So that depth that comes because of such face-to-face satsangs, combined with steadiness of purpose, అటువంటి లోతైన సత్సంగులతో మన లక్ష్యం యొక్క స్థిరత్వం మేళవించబడడం ద్వారానే
చివరిగా పడుకునే ముందు అచంచల స్థితిలో ప్రార్థనను సమర్పించడం ద్వారా అచంచలత్వము అవసరమే. నేను నా మనసులో అచంచలంగా కుదురుగా ఉండగలుగుతున్నానా? So when you bring these three together, ఉదయం ధ్యానం వల్ల ఏర్పడే స్టిల్నెస్ అంటే నిశ్చలత్వం, క్లీనింగ్ ద్వారా వచ్చే స్టెడీనెస్ అంటే స్థిరత్వం, అలాగే పడుకునే ముందు ఆ దివ్య గురుదేవులకు ప్రార్థన ద్వారా కలిగే సెటిల్డ్నెస్ అంటే అచంచలత్వం, ఈ మూడింటిని కలిపినప్పుడు అది మనల్ని ప్రొడక్టివిటీ అలర్ట్ ఉత్పాదక అప్రమత్తత వైపు నడిపిస్తుంది. నేను ఉద్దేశపూర్వకంగానే ఉత్పాదక అనే పదాన్ని వాడుతున్నాను. yesterday I had few minutes of conversations with police people from Madhya Pradesh. నిన్న మధ్యప్రదేశ్ పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, దొంగలు కూడా అప్రమత్తంగానే ఉంటారు, మీరు అప్రమత్తంగానే ఉంటారు. కానీ 100 మందిలో మీరు 10 మందిని మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. So thieves, चोरों की अलर्टनेस आपसे भी ज्यादा होती है. అంటే దొంగల అప్రమత్తత మీకంటే ఎక్కువగా ఉంది అని. దీన్ని మన సత్సంగానికి అన్వయించుకోండి. Babuji's single liners were so profound, it takes years before you can understand. బాబూజీ చెప్పిన ఏకవాక్యాలు ఎంతో లోతైనవి. అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఎలుక కోసం వేచి ఉన్న పిల్లిలా ధ్యానం చెయ్యాలి అని ఆయన చెప్పేవారు. Because you don't know when that moment of realization will dawn on us. ఆ సాక్షాత్కార క్షణం మనపై ఎప్పుడు ప్రసరిస్తుందో మనకు తెలియదు. వెన్న తయారై ఎప్పుడు పైకి తేలుతుందో తెలియదు. అందుకే అప్రమత్తత అవసరం. యుధిష్ఠిరుడు చెప్పిన సరళమైన నిర్వచనం యొక్క అంతరార్థాన్ని చూడండి. ధర్మం అంటే అప్రమత్తత. And Babuji gave the solution. బాబూజీ దానికి పరిష్కారం చూపించారు. మనం దాన్ని ఆచరించాలి. మన దైనందిన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ సందర్భాన్ని గమనించండి. మీకు దగ్గు, జలుబు లేదా జ్వరం ఉన్నప్పుడు సత్సంగానికి రావద్దని నేను సందేశం పంపాను. ఎందుకంటే మీరు మీ ధ్యానాన్ని పాడు చేసుకోవడమే కాకుండా మొత్తం సత్సంగాన్ని సైతం డిస్టర్బ్ చేస్తారు. మీరు తగినంత అప్రమత్తంగా ఉన్నారా? మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా? లేక ఆ రాక్షసుల వలె అధార్మికులుగా మారుతున్నారా? రాముడు, లక్ష్మణుడు అడవికి వెళ్ళి ఎవరినైతే చంపారో ఆ రాక్షసుల గురించి మీకు గుర్తుందా? ఋషులు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ రాక్షసులు జంతువులను యజ్ఞగుండంలో విసిరేవారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, నీ 2 పిల్లలను పంపు, వారి సహాయం కావాలి అని అడిగారు. దశరథుడు సైన్యాన్ని పంపుతాను లేదా నేనే వస్తాను అని అన్నా, ఋషి మాత్రం వద్దు, ఆ 2 పిల్లలే చాలు అని అన్నారు. ఈ రాక్షసులు యజ్ఞానికి అవరోధాలు కల్పిస్తున్నారు. Earlier I compared this. నేను ఇంతకుముందు ఇలాంటి వారిని ఫోన్లతో పోల్చాను. అప్రమత్తత లేకపోవడం వల్ల ఫోన్ ఆన్ చేసి ఉంచుతారు. అది మోగుతూనే ఉంటుంది. మీ అప్రమత్తత ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా అంతే. మూల మూలల నుండి దగ్గుతూ వ్యాధిని వ్యాపింపచేస్తున్నారు. మీరు అప్రమత్తంగా ఉన్నారా? మీరు ధ్యానం చేయడం లేదు. You come here because you feel that this sickness might go away. సత్సంగానికి వెళ్తే జబ్బు తగ్గుతుందేమో, నేను స్వస్థత పొందుతానేమో, I should not miss satsang. What may happen if I miss this satsang? సత్సంగం మిస్ అయితే ఏం జరుగుతుందో అని మీరు అనుకుంటూ వస్తున్నారు. జబ్బు ఉన్నా సత్సంగానికి రావడానికి కారణాలు వెతుక్కుంటున్నారు. కానీ ఇంట్లో ఉంటే ధ్యానం మానేస్తారు. ఎవరూ చూడటం లేదు కదా అని ఇంట్లో ధ్యానం చేయరు. మీరు దైవ సన్నిధిని అనుభవించడానికి వస్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.
మనం చేసే ప్రతి చిన్న పనిలోనూ అప్రమత్తత ఉండాలి. See how your presence can మీ అస్తిత్వం వాతావరణంలో ఎలాంటి అలజడి సృష్టించకుండా చూసుకోండి. make your presence so profound. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అస్తిత్వం ఒక ప్రత్యేకమైన ముద్ర వేసేలా ఉండాలి. Again quoting Babuji, person should be able to identify, oh, he must be Sahaj Margi. From a distance he should be able to see. బాబూజీ చెప్పినట్లు దూరం నుండే చూసి, ఓహ్, అతను సహజ మార్గ అభ్యాసి అయి ఉంటాడు అని గుర్తించేలా ఉండాలి. కొంతమంది అలాగే ఉన్నారు, కానీ చాలామంది అలా లేరు. ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితి మనకు లభిస్తుంది, కానీ మరుసటి క్షణమే దాన్ని కోల్పోతాం. అది కూడా అప్రమత్తత లోపించడం వల్లే జరుగుతుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని మనం గౌరవించాలి. Compare the state we had attained or we had before meditation ధ్యానానికి ముందు ఉన్న స్థితిని, ధ్యానం తర్వాత వచ్చిన కొత్త స్థితిని పోల్చి చూడండి. పూర్తి అప్రమత్తతతో ఆ మార్పును గమనించండి. the change and hold on to that change during daytime's activities. రోజువారీ పనుల్లో కూడా ఆ మార్పును పట్టుకొని ఉండండి. డబ్బు సంపాదించిన పిసినారి దాన్ని ఎలా వదులుకోడో, అలాగే మీరు కూడా ఆధ్యాత్మిక పిసినారిలా మారాలి. కనీసం మీ అంతర్గత స్థితిని గమనించే అలవాటునైనా పెంచుకోండి. Only when you recognize your inner state, మీ అంతర్గత స్థితిని గుర్తించినప్పుడు మాత్రమే మీరు దానితో ఏకం కాగలరు, దాన్ని తీవ్రతరం చేయగలరు, దానిలో లయం కాగలరు. లేకపోతే స్థితి వచ్చింది, పోయింది, అంతే. spiritual conditions are, perhaps if I have to compare, గాలిని పిడికిలితో పట్టుకోవడం ఎంత కష్టమో, ఆధ్యాత్మిక స్థితులను నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మరి దీన్ని ఎలా నిర్వహించాలి? సమాధానం ఒక్కటే: శ్రద్ధ. మీపై మీకు నిజంగా ఆసక్తి ఉందా? దీనిపై ధ్యానం చేయండి, చింతన చేయండి. and make your presence, what should I say, ensuring that you take the full benefit of your sacrifice. కుటుంబాన్ని వదిలి ఇంత డబ్బు ఖర్చు చేసి కాన్హాకు వస్తున్నారు కదా, కాబట్టి మీ సమయాన్ని అత్యుత్తమ రీతిలో వినియోగించుకోండి.